శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి జీవితంలో ఈ సెప్టెంబర్ 27వ తేదీ తర్వాత ఒక స్త్రీ వీరి జీవితంలోకి ప్రవేశించబోతూ ఉంది. ఆ స్త్రీ యొక్క కారణం వల్ల వీరి జీవితంలో ఎంతో నష్టపోయేటటువంటి ఛాన్సెస్ అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్త్రీ యొక్క కారణంగా మీకు శత్రుత్వం కూడా ఈ సమయంలో ఏర్పడబోతూ ఉంది. ఇక ఆ స్త్రీ మీకు 7 తరాలుగా శత్రువుగా మారుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వృశ్చిక రాశి జాతకులు ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలనైతే అస్సలు వీరు ఎదుర్కోరు. కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, మీకు అంత మంచి అనేది జరుగుతుంది. అయితే ఈ రాశి జాతకులు మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది లేదంటే. కాబట్టి ఈ ఒక్క వృశ్చిక రాశి వాళ్లకు మేము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే గనుక, ఈ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే, వారికి మీరు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమైతే కలుగుతుంది. అయితే ఏ స్త్రీ వలన ఈ వృశ్చిక రాశి జాతకులు వారి యొక్క లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోబోతూ ఉన్నారు, ఆ స్త్రీ నుండి ఈ రాశి వ్యక్తులు ఏ విధంగా దూరంగా ఉండాలి, ఈ వ్యక్తులకు ప్రస్తుతం అననుకూల పరిస్థితులను అనుకూలమైనట్టుగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది, అలాగే వీరి లైఫ్లో అభ్యున్నతిని వీరు సాధించడం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేటటువంటి అన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి 8వ రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళలో చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరి ఆలోచనలను ఎవ్వరితో కూడా షేర్ చేసుకోరు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ప్రజాభిమానాన్ని, ప్రజాకర్షణ అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితం అనేది ఎప్పుడు కూడా వీరు పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో ఏది కావాలి అన్నా కూడా కష్టపడి దానిని సొంతం చేసుకుంటారే తప్ప వీరికి తేరగా వచ్చినటువంటి అంశాలను, తేరగా వచ్చినటువంటి ఆస్తులను వీరు ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయరు. ఈజీగా ఏది దొరికినా దాన్ని వదిలేస్తారు. వీరు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ని నమ్ముకుంటారు. ఏ పని చేసినా కూడా పూర్తి ఏకాగ్రతతో, పూర్తి కాన్సన్ట్రేషన్తో చేసి అందులో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులు వీరికి కలిసి వచ్చేటటువంటి పనులను చేస్తారు తప్ప టైం వేస్ట్ పనులు అస్సలు చేసుకోలేరు. వీరికి టైం వేస్ట్ అంటే అస్సలు నచ్చదు. వీరు ఎంతైతే కాలక్షేపం చేయాలి, ఎంతైతే విలాసవంతంగా జీవించాలి అని అనుకుంటారో వాటన్నిటినీ సాధించడం కోసం వీరు ఎంతో కృషి చేస్తారు. కష్టపడేటటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా మేధావులుగాను, అలాగే టాలెంటెడ్ పర్సన్స్గాను పేరుని సంపాదించుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు ఎక్కువగా కోపం అనేది రాదు. ఒకసారి వీళ్ళకు కోపం వస్తే గనక ఎట్టి పరిస్థితులలో ఆ కోపం అనేది తగ్గడానికి చాలా సమయమే పడుతుంది. వీరికి ఎవరి మీదనైనా ద్వేషం కలిగితే ఆ వ్యక్తి యొక్క ఛాయ కూడా వీరి మీద పడకుండా చూస్తారు. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు శత్రుత్వం అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా వ్యక్తులు వీరిని శత్రువులుగా భావిస్తే వారిని అస్సలు వీరి దగ్గరకు కూడా రానివ్వరు. ఇక ఈ రాశి వాళ్లకు ప్రేమ అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరినైనా కూడా ఇట్టే ఇష్టపడతారు. ఎవరి మీద కూడా ద్వేషం అనేది ప్రదర్శించరు. వీరు ఎప్పుడు కూడా సీక్రెట్గానే అన్ని పనులు చేసేసుకుంటారు. వీరు చేసేవన్నీ కూడా సీక్రెట్గానే ఉంటాయి అని నిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు ఏంటంటే గనుక వీరు ఎక్కువగా సీక్రెట్స్ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు. తమ యొక్క లైఫ్లో జరిగేటటువంటి పరిణామాలను ఎవ్వరికి కూడా చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఇక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే గనుక అది బలహీనతమైనటువంటి లక్షణం, అదే ప్రజాకర్షణ. ఈ ప్రజాకర్షణ వలన ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయని చెప్పటంలో సందేహమే లేదు. ఇక ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ 29వ తేదీన ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు అయినా పురుషులు అయినా
ఈ సమయంలో మాత్రం మీ జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు. అలాగే మీరు మీ జీవితంలో నష్టపోతారు. ఇక దీనికి కారణంగా మీకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, అలాగే అతిపెద్ద గండం ఈ స్త్రీ మారబోతూ ఉంది. మరి ఈ మహిళ ఎవరు? మీకు ముందుగానే పరిచయం అవుతుందా, లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆవిడ వచ్చి ఉంటుందా అనేటటువంటి విషయానికి వస్తే గనుక మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు, లేదంటే ఒక కొత్త వ్యక్తిగా కూడా మీకు పరిచయం అవ్వవచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి జాతకులు ఈ సమయంలో మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ను ఎవ్వరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పకూడనటువంటి విషయాలు కూడా ఉండనున్నాయి. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితులలోనూ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ను ఈ టైంలో ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరంటే గిట్టని వారు దానిని ఆసరాగా తీసుకొని మీ వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా, అలాగే మీకు ఉన్నటువంటి పేరును, ప్రతిష్టలను నాశనం చేయాలనే చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి జాతకంలో చూసుకున్నట్లయితే వీరిపై 3 స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేయడానికే చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఇటువంటి స్త్రీలకు దగ్గరగా ఉండకూడదు. ఈ రాశి జాతకులు గనక ఖచ్చితంగా ఇప్పటికీ వాళ్ళతో గనక ఒకవేళ మీరు సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకువెళ్తున్నట్లయితే, లేదా మీ దగ్గరి బంధువులలో కానీ మీ సన్నిహితులతో కానీ ఉంటే గనుక మీ స్నేహాన్ని కొంచెం దూరం ఉంచడమే మంచిది. ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు మీకు శత్రువులుగా ఉంటారే తప్ప మీ మేలును మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కోరరు. అయితే వీళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్లయితే గనుక ఆ యొక్క స్త్రీలను కొంచెం కీలకంగా మీరు గమనించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కష్టాలలో, ఇబ్బందులలో, సమస్యలలో ఉంటే గనుక వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? నవ్వుతున్నారా, లేదా నవ్వుతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నారా? ఇంకా బాధపడుతున్నారా, లేదా బాధపడుతున్నట్లుగా నటిస్తున్నారా? ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి. అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూనే ఉండాలి. అయితే ఎవరితో అయినా స్నేహబంధం చెయ్యొచ్చు, కానీ ఆ స్నేహాన్ని మరీ డీప్గా తీసుకోవడానికి వెళ్ళకూడదు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సీక్రెట్స్ని, అలాగే పర్సనల్ డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళతో మాత్రం షేర్ చేసుకోకూడదు. చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా, అంటే ఒకరిద్దరితో మాత్రమే మీరు బాగా, అంటే మీ తల్లిదండ్రులతో కానీ, మీ తోబుట్టువులతో కానీ, లేదా మీ జీవిత భాగస్వామితో మాత్రమే ఈ విషయాలను పంచుకోండి తప్ప ఎవరితోనూ ఎట్టి పరిస్థితులలో ఇలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి జాతకులైతే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోండి. ఎవరికి పడితే వారికి మీ రహస్య విషయాలను చెప్పకూడదు. ముఖ్యంగా మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలను, మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి బలహీనతలను ఎవ్వరితోటి కూడా చెప్పకూడదు. ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే, మీ జీవితం నాశనం అయిపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటే గనుక ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ సమయంలో పొగడతలకు లొంగకుండా ఉండే స్వభావాన్ని మీరు కొంచెం తగ్గించుకోవాలి. చూశారు కదా ఎలాంటి స్త్రీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారో, వారు ఎలా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు అనేటటువంటి విషయాలను. ఇక ఈ రాశి జాతకులు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అంటే గనుక ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడిని పూజించండి. అలాగే ప్రతి శనివారం కూడా అంగారక స్తోత్రాలు పఠించండి. వీలైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనిదేవుడి పూజ చేసుకోండి. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఆవుకు గనక తీపి పదార్థాన్ని తినిపించినట్లయితే మీ జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఇలా చేయడం ద్వారా మీకు మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.